చెప్పండి మేడం, ఎందుకు పిలిచారు? నువ్వు కరాబాయ్ ఏంటా భాష చండాలంగా? ఇగో మేడం, డ్యూటీలో ఉన్నా కాబట్టి గీ మాత్రం ఇజ్జత్ ఇచ్చిన, అదే లేకపోతే ఈ నీ అవ్వ. చూడు సీను, ఏంటా భాష చండాలంగా? సారీ మేడం. చూడు సీను, ఈ మధ్య నువ్వు చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. బిహేవ్ యువర్ సెల్ఫ్. గట్లనే మేడం. ఆ చంద్రమౌళి భార్యకి కబురు పెట్టమన్నాను, పెట్టారా? చేసిన. ఏడో గుడికాడ నిద్ర చేసి రావాలంట, జరంత లేట్ అవుతుందని చెప్పింది. సదాశివం మేడం, నువ్వు అర్జెంటుగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చంద్రమౌళి భార్య పేరుతో ఈ మధ్య ఏమైనా స్థలాలు గాని పొలాలు గాని రిజిస్టర్ అయ్యో లేదో కనుక్కొని నాకు కాల్ చేయి, ఓకే? అలాగే మేడం. అవురా సాదిగా, నీకు రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏడుందో యాదున్నాదరా? షట్ అప్. అరే షటప్ కాదు మేడం, నిజమే. గానికి మన పోలీస్ స్టేషన్ అడ్రస్ సక్క యాదుండదు, గా రిజిస్ట్రేషన్ ఆఫీస్ అన్న యాదున్నదా లేదా అని అడిగినా. షట్ అప్ సీను, నువ్వు వెళ్ళి వెంటనే నాకు కాల్ చేయి, ఓకే? అలాగే మేడం. సీను, ఆవిడెక్కడుందో ఒకసారి కాల్ చేసి కనుక్కో. గట్లనే మేడం. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. పర్వాలేదు మేడం. ఇట్స్ ఓకే, కూర్చోండి. మీ పేరేంటి? సుధారాణి మేడం. మీ వారికి శత్రువులు ఎవరున్నారా? లేదు మేడం, ఎప్పుడు బిజినెస్ని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాడు. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. హంతకుడెవరో తెలుసుకోవాలంటే ఇలా అడగక తప్పదు. పర్వాలేదు, అడగండి మేడం. మీ వారికి పరాయి స్త్రీలతో... అసలు ఆయన అలాంటి వారు కాదు మేడం. మళ్ళా గా కార్ల గాజులు పూలు ఉన్నాయి కదా, అదే నాకు అర్థం కావట్లేదు మేడం. మీరే మీ వారికి ఎలాంటి సంబంధాలు లేవనంటున్నారు. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు తప్ప ఆ కార్లో పరాయి స్త్రీ జర్నీ చేయడానికి అవకాశమే లేదు. ఏమంటారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. మీరు నన్ను అనుమానించడంలో ఎలాంటి తప్పు లేదు మేడం. మీరు ఎంక్వైరీ చేసి నేను దోషినని తేలిస్తే నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నాను మేడం. ఏంది మేడం, ఛాలెంజ్ చేస్తున్నావా? లేదు సార్, నా భర్తను నేనే ఎందుకు చంపుకుంటాను అంటున్నాను. మీ వారు బిజినెస్ పార్ట్నర్స్తో ఎలా ఉండేవారు? బిజినెస్ వరకే మాట్లాడేవారు మేడం, అంతే తప్ప అందరం కలిసి క్లబ్కు వెళ్ళటాలు, ఒకరింటికి ఒకరు వెళ్ళటాలు అలాంటివేం లేవు మేడం. మీ ఎండి ఆదిత్య మీ వారితో క్లోజ్గా ఉండేవారా? లేదు మేడం. పోనీ ఆయనతో మీకు పరిచయం ఉందా? లేదు మేడం, ఇప్పటి వరకు మహా అయితే ఓ 2-3 సార్లు చూసుంటానంతే. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి ఎండి ఆదిత్య గారితో మీటింగ్ ఉందని తమ్మని ఫోన్ చేశారు. మీరు వెళ్తున్నారా? ఆయనే పోయాక ఇంకా ఈ బిజినెస్లు ఎందుకు అనిపిస్తుంది. పైగా మా వారు ఆ బిజినెస్ నుంచి విత్డ్రా అయ్యారు కదా, ఇంకెందుకు నేను వెళ్ళాలి? మీ వారిని మర్డర్ చేసింది ఆదిత్య అని మీకు అనుమానంగా ఉన్నట్టుంది. అనుమానంతో చెప్పట్లేదు మేడం, నాకు ఆయన పోయిన తర్వాత జీవితం మీద ఆశ చచ్చిపోయింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్ అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,